వెల్కమ్ టు మహాత్మా టీవీ. రాష్ట్రంలో నాసరికం మద్యం అంబిస్తూ ఆడపడుచుల తాలిబొట్లు తెంచుతున్న దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి అని వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ధ్వజమెత్తారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. నామినేషన్ కార్యక్రమం అనంతరం లేపాక్షి మండలంలో బాలకృష్ణ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. బాలయ్యకు అడుగడుగున జనం నీరాజనాలు పలికారు. ప్రతి పల్లెలోన గజమాలతో యువకులు, హారతులతో మహిళలు బాలకృష్ణకు ఘనంగా స్వాగతం పలికారు. అంతే ఉత్సాహంగా బాలయ్య ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనపై బాలకృష్ణ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జగన్ బ్రాండ్లతో నాసరికం మద్యాన్ని అందిస్తూ ఎంతో మంది ఆడపడుచుల తాలిబొట్లను తెంచుతున్న నీచుడు ఈ ముఖ్యమంత్రి అని బాలయ్య ఫైర్ అయ్యారు. నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ ఎంతో మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మాన ప్రాణాలను హరించిన దుర్మార్గుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని బాలయ్య విరుచుకుపడ్డారు. ఈ అరాచక పాలనకు చమరగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని, ప్రజలందరూ ఏకమై తమ ఓటు హక్కు ద్వారా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని బాలయ్య సూచించారు. మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావడానికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని నందమూరి బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు జయప్ప, మారుతి ప్రసాద్, సిరివరం కృష్ణప్ప, ఆనంద్, నాగలింగారెడ్డి, చంద్ర, సూర్యప్రకాష్, నియోజకవర్గ మహిళా నేతలు పరిమళ, వెంకటలక్ష్మి, చెన్నమ్మ, రామాజినమ్మ, విజయలక్ష్మిలతో పాటు తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎందుకంటే సమయం లేదు, దయచేసి మీరందరూ కూడా మాకు సహకరించండి. ముందుకు సాగే విధంగా ర్యాలీని ఇంకా 2 పంచాయతీలు ఉన్నాయి. మద్యాన్ని ప్రవహిస్తూ మరి ఈ యొక్క లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నాడు. అలాగే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేస్తున్న ఈ మద్యాన్ని తాగించి మరి ఎన్నో లక్షల కోట్ల మంది ఆడపడుతున్న తాలిబొట్లు తెక్కొడుతున్నాడు ఈ జగన్. ఇంకా ధరలు చూస్తేనే మా ఆకాశాన్ని కట్టుకుంటున్నాయి. ఎవరు చూస్తే మన విద్యుత్ ధరలు 7 సార్లు పెంచాడు ఇప్పటిదాకా. అలాగే ఆర్టీసీ ఛార్జీలు 5 సార్లు పెంచాడు. అలాగే పెట్రోల్, డీజిల్, ఇంటి మీద పన్ను, ఆస్తి మీద పన్ను, చివరికి చెత్త మీద కూడా పన్ను వేసి వాటిని పెంచేసి ఇష్టం వచ్చినట్టు దోపిడీ. సారికి భారీ స్వాగతం పలుకుతున్నారు. మహిళా మద్దతులు ఆడటంతో సారికి స్వాగతం పలుకుతా ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇక్కడ సైనికులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అలాగే ఇంకా ఈ ఎన్నికల్లో మంచి అఖండమైన విజయాన్ని చేకూర్చాలని కంకణబద్ధులైన ఈ గ్రామస్థ ప్రజలందరూ కూడా, అలాగే మాకెప్పుడు విజయాన్ని అందిస్తూ నీరాజనాలు అనిపిస్తున్న ఆడపడుచులందరికీ, యువతరానికి ప్రతినిధులు, అమతానికి నాయకులు, భావితరాలకు, భారతదేశం ఆసక్తి అయిన తెలుగు యువతకు మన విజయనగరం జిల్లాకి ఇచ్చిన ఇంకా ఏ జిల్లాకి ఇవ్వలేదు మన తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఇలాంటివి ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు అన్ని వర్గాల వాళ్ళకు కూడా, అటు ఒక మన ఎస్సీలు,
ఈయన ఒక పెద్ద ఎస్సీ ద్రోహి జగన్. అతను ఏమన్నాడు, ఎస్సీలు వాళ్ళకి తోడుగా ఉంటానని చెప్పి వాళ్ళ చిత్రాంశాలు చేసే కార్యక్రమాలు తప్ప ఇంకేమీ చేపట్టలేదు. మరి తెలుగుదేశం ఎస్సీల యొక్క అభ్యున్నతి కోసం, వాళ్ళ బంగారు భవిత కోసం మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది మన తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు. మరి వీళ్ళని చూసాం మనం అధికారంలో ఉన్నప్పుడు. అక్కడ డాక్టర్ సుధాకర్ నెల వాళ్ళు మానసిక క్షోభ పెట్టి ఆయన మరణానికి కారకులు అయ్యారు. అలాగే తర్వాత చూసాం మనం జడ్జి రామకృష్ణ, ఆయన కూడా మానసిక క్షోభ దూరు చేశారు. అలాగే ఎవరైతే ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు చాలా మంది పేద దళితులు శిరోముండనం చేయించారు. దాని తర్వాత వాళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు అతను ఏం చేశాడు, దళితుడైన తన కార్ డ్రైవర్ని చంపి తన ఇంటికి డోర్ డెలివరీ చేశాడు. అలాగే ఈ యొక్క రాజధాని అమరావతి ఏదైతే ఎవరైతే ప్రశ్నించారో ఉద్యమించారో వాళ్ళందరి మీద ఎస్సీ కేసులు పెట్టారు.